హలో అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి గురించో, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారి గురించో, లేకపోతే కవిత గారి గురించో అసలు కాదు. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు బయటకు వస్తుంది అనే దాని గురించి. ఎందుకంటే ఈ మొత్తం వివాదంలో కనిపిస్తున్నది ఒక సభ కాదు. ఒక రాజకీయ భయం. అవును. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ పెడతానని చెప్పారు. అంతే. ఒక్కసారిగా తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, భావోద్వేగం, ప్రయోజనాలు అనే మాటలు మళ్ళీ రాజకీయాల్లో వినిపించడం మొదలైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారాయన. ఇక బీజేపీతో ఒప్పందం ప్రకారమే నటిస్తున్నారని ఆయనన్నారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే నవనిర్మాణం అని ప్రశ్నించారు. అంతేకాదు తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం మానేశాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కవిత గారు కూడా రంగంలోకి దిగారు. తెలంగాణలో విస్తరిస్తామని లోకేష్ గారు అంటున్నారు. ఇదేమి సామ్రాజ్యం కాదు అన్నారు. అంతేకాదు తెలంగాణ మహనీయులకు సరైన గౌరవం లేదని ప్రొఫెసర్ జయశంకర్ గారి ట్యాంక్ బండపై విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అవసరమైతే ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్‌కు పంపించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఈ కోపమంతా నిజంగా పవన్ కళ్యాణ్ గారి సభ పైన లేక ఇంకేదైనా పెద్ద రాజకీయ కారణం ఉందా? ఎందుకంటే ఈ మొత్తం హడావిడి మొదలయ్యే ముందు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అది హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఎన్టీఆర్ గారు అందరూ తెలుగు ప్రజల వాడు అని చెప్పారాయన. ఇక్కడ అసలు రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో లక్షలాది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. వాళ్ళు ఓటర్లు, వాళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళు ఆర్థికంగా ప్రభావం చూపించగల వర్గం. అయితే కాంగ్రెస్ ఒకవైపు తెలంగాణ భావోద్వేగాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు ఆంధ్ర సెటిలర్స్ హృదయాల్లో కూడా స్థానం సంపాదించాలనుకుంటుందా? ఇదే విషయం బీఆర్ఎస్‌కు అసౌకర్యంగా మారిందా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రాజకీయాలపై నిర్మించుకున్న పార్టీకి కాంగ్రెస్ ఒక్కసారిగా అందరు తెలుగు ప్రజల వాళ్ళు అనే రాజకీయ లైన్ తీసుకుంటే, అది భవిష్యత్తులో ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉందా? అందుకే కవిత గారు ఒక్కసారిగా తెలంగాణ మహనీయులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆంధ్ర నాయకుల విగ్రహాలు అనే చర్చను ముందుకు తెచ్చారా? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యలు చూస్తే, ఆయనకు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సభపై భయం ఎక్కువ? లేక కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజల్లో తప్పు సంకేతం వెళ్తుందనే భయం ఎక్కువ? ఎందుకంటే, ఒకవైపు కాంగ్రెస్ ఎన్టీఆర్ గారిని గౌరవిస్తుంది. మరోవైపు అదే కాంగ్రెస్ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ సెంటిమెంట్‌తో దాడి చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ సందేశమా? మేము ఆంధ్ర వ్యతిరేకులం కాదు. కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడము అనే సంకేతమా? పవన్ కళ్యాణ్ గారి సభ వల్ల తెలంగాణకు ప్రమాదం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టొచ్చు కదా! తెలంగాణలో జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఆంధ్ర నాయకులు సభలు పెట్టారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో రాజకీయాలు చేసింది. జాతీయ పార్టీగా మారాలని ప్రయత్నించింది. అప్పుడు విస్తరణ సరే. ఇప్పుడు ఇతర పార్టీలు వస్తే అది సామ్రాజ్యవాదమా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. కవిత గారు ఇది సామ్రాజ్యం కాదు అని అన్నారావిడ. కానీ అదే లాజిక్ గత బీఆర్ఎస్ రాజకీయాలకు కూడా వర్తించదా? మహారాష్ట్రలో పార్టీ విస్తరణ ప్రయత్నాలు చేసినప్పుడు అది ఎందుకు తప్పు కాలేదు? అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపించాలనుకోవడం తప్పు అయితే అది అందరికి వర్తించాలా? లేక ప్రత్యర్థులకు మాత్రమే వర్తించాలా? ఢిల్లీ లిక్కర్ కేస్ సమయంలో ఇతర రాష్ట్రాల్లో రాజకీయ వ్యాపార సంబంధాలు, వ్యాపారాలు చేయడం దేశంలో ప్రతి పార్టీ చేస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రభావం పెంచుకోవడం తప్పైతే అది అందరికి తప్పేనా? లేక ప్రత్యర్థులకు మాత్రమే తప్పా? ఇప్పుడు అసలు ప్రజల దగ్గరకు వెళ్దాం. 2026లో తెలంగాణ యువత ఏం కోరుకుంటుంది? మళ్ళీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర చర్చనా? లేక ఉద్యోగాలు, ప్రపంచ స్థాయి కంపెనీలు రావాలనుకుంటున్నారా? మెరుగైన ఆరోగ్య సేవలు కావాలనుకుంటున్నారా? ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని కోరుకుంటున్నారా? ట్రాఫిక్ తగ్గాలనా? లేక రైతులకు మంచి ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? ఇవన్నీ కాదు రాష్ట్రాల అప్పులు తగ్గాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే ఒక ఆంధ్ర నాయకుడిని విమర్శించడం వల్ల తెలంగాణకు రూ. 1 ఆదాయం పెరగదు. ఒక తెలంగాణ నాయకుడిని విమర్శించడం వల్ల ఆంధ్ర అభివృద్ధి చెందదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రాజకీయ డైలాగులు ప్రజల జీవితాలను మార్చవు. ఉద్యోగాలను తీసుకురావు, పరిశ్రమలను తీసుకురావు. రాష్ట్రాలను ధనికం చేయవు. ఈ మొత్తం వివాదానికి అసలు రూట్ కారణం ఏమిటంటే ఒక యూట్యూబర్ చర్చ, ఒక రాజకీయ విశ్లేషణ, ఒక నిజ నిర్ధారణ లేని వ్యాఖ్య. యూట్యూబర్ నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో భారీగా చర్చ మొదలైంది. అక్కడి నుంచి రాజకీయ కథనాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బయటకొచ్చింది. ఒక యూట్యూబర్ వ్యాఖ్యతో రాష్ట్ర రాజకీయాలు కదిలిపోతే అది నాయకుల బలం లేక ప్రజల భావోద్వేగాలను ఇంకా ఉపయోగించుకోవచ్చని రాజకీయ నాయకులు నమ్ముతున్నారా?
జూన్ 2 వస్తే ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ గుర్తొస్తుంది? ప్రతి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముందు, ప్రతి ఎన్నికల ముందు, ప్రతి రాజకీయ సంక్షోభం ముందు, అలాగే ఎందుకు మళ్ళీ తెలంగాణ నినాదాలు బయటకొస్తున్నాయి? ఎందుకు ఉద్యోగాలు, గణాంకాలు బయటికి రావట్లేదు? ఎందుకు పెట్టుబడుల గురించి చర్చ జరగట్లేదు? ఎందుకు ప్రభుత్వ అప్పుల చర్చ జరగట్లేదు? ఎందుకు యువత భవిష్యత్తు గురించి చర్చ జరగదు? ఎందుకు జీవన ప్రమాణాల గురించి చర్చ జరగదు? తెలంగాణ ప్రజలు నిజంగా ఇంకా సెంటిమెంట్‌తోనే ఓటు వేస్తున్నారా? లేక రాజకీయ నాయకులు మాత్రమే ఇంకా సెంటిమెంట్‌లోనే జీవిస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు వాళ్ళు. సబ్సిడీలు మాత్రమే కాదు, స్థిరమైన అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ రాజకీయ వేడి ఎందుకు పెరిగింది? ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల కోసం రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయా? కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్ళీ లేపుతుందా? కాంగ్రెస్ కూడా తెలంగాణ ప్రజలకు సంకేతం ఇవ్వటానికే పొన్నం ప్రభాకర్‌ను ముందుకు పంపిందా? పవన్ కళ్యాణ్ గారి సభ నిజంగా సమస్య లేక దాని చుట్టూ సృష్టిస్తున్న రాజకీయ కథనమే అసలు సమస్య. తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది సెంటిమెంటా? లేక స్టాండర్డ్ ఆఫ్ లివింగా? రాజకీయ నినాదాలా? లేక ఉద్యోగాలా? వివాదాలా? లేక పెట్టుబడులా? ప్రజలకు కావాల్సింది రాజకీయ యుద్ధాలా? లేక మెరుగైన జీవన ప్రమాణాలా? ఎందుకంటే రాష్ట్రాలను సెంటిమెంట్‌లు నిర్మించవచ్చు. కానీ వాటిని నిలబెట్టేది మాత్రం అభివృద్ధే. అది ఆంధ్రప్రదేశ్‌కైనా, తెలంగాణకైనా ఒకటే సత్యం. థాంక్ యూ అండి. జై హింద్.